అస్మద్గురుభ్యో నమః. శ్రీ రామకృష్ణ పరమహంసల వారి శిష్యులైన స్వామి విజ్ఞానానంద వారు నవంబర్ 3వ తేదీ జన్మించారు. ఆయన జన్మదిన సందర్భంగా ఆయనకు సంబంధించిన విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీ రామకృష్ణులు ఆధ్యాత్మిక యుగ పురుషులు. ఆయన ఆధ్యాత్మికత, భగవత్ వ్యాకులతలో, సమాధి స్థితులలో, నృత్య గానాలలో, ప్రసంగాలలో, కథలలో, చర్యలలో, ప్రవర్తనలో, హాస్య చమత్కృతులలో వ్యక్తమయ్యేది. కానీ సామాన్య జనుల దృష్టికి రాని ఆయన యొక్క వ్యక్తిగత విశేషాలు ఎంతో ఆసక్తిదాయకంగా ఉంటాయి. దక్షిణేశ్వర దేవాలయ ఉద్యానవనంలోని తమ గదిలో శ్రీరామకృష్ణులు ఒక యువకునితో కుస్తీ పట్టారని తెలిసినప్పుడు జనులకు ఎంతో ఆశ్చర్యం కలుగుతుందని చెప్పనక్కర్లేదు. గురుదేవుల ప్రభావంతో ఒక సాధారణ సన్నివేశం కూడా అపురూపమైన అనుభూతిగా మారడం ఆయన శిష్యులకు అసాధారణ విషయమేమీ కాదు. నాటకీయంగా గురు శిష్య సంప్రదాయానికి భిన్నంగా శ్రీరామకృష్ణులతో తమకు ఎదురైన సంఘటనలో ఒకదానిని గురించి స్వామి విజ్ఞానానంద స్వామి వివరంగా తెలిపారు. ఈయన శ్రీరామకృష్ణ పరమహంసల వారి శిష్యులు స్వామి విజ్ఞానానంద. ఆయనకు స్వామి రామకృష్ణ పరమహంసల వారికి ఉన్న సన్నిహిత సంబంధాన్ని వివరించారు. ఒకసారి ఆయన ప్రసంగం వినడానికి దక్షిణేశ్వరం వెళ్ళినప్పుడు ఆ ప్రసంగం తర్వాత ఒంటరిగా మిగిలిన స్వామి విజ్ఞానానందాన్ని చూసి చాలా ప్రేమగా దగ్గరకు వచ్చారట. వారికి సాష్టాంగ నమస్కారం చేసి వెళ్ళటానికి లేచి నిలబడ్డారట. ఎవరు? స్వామి విజ్ఞానానంద. వెంటనే గురుదేవులు ఆయనతో అన్నారట, నీకు కుస్తీ పట్టడం వచ్చా అన్నారట. నాతో మాత్రం కుస్తీ పడతావు చూస్తాను అంటూ లేచి నిలబడి కుస్తీ పట్టడానికి సిద్ధమయ్యారంట. ఆ సవాలుకు ఆశ్చర్యపడిన స్వామి విజ్ఞానానంద, అవును, నేను కుస్తీ పట్టగలను అని జవాబిచ్చారంట. చిరునవ్వు నవ్వుతూ గురుదేవులు స్వామి విజ్ఞానానందను రామకృష్ణ పరమహంస వారు సమీపించారంట. ఆయన చేతులు పట్టుకొని త్రోయడానికి ఆరంభించారట. కానీ కండలు తిరిగిన బలిష్ట యువకుడైన స్వామి విజ్ఞానానంద గోడ వైపుకు నెట్టివేశారంట. ఆయనంటే రామకృష్ణ పరమహంస ఇంకా నవ్వుతూనే బిగిపట్టుతో స్వామి విజ్ఞానానందను పట్టుకున్నారంట. వారి చేతుల నుండి ఒక విధమైన విద్యుత్ ప్రవాహం బయలువెడలి విజ్ఞానానందలో ప్రసరిస్తున్నట్లు క్రమేణా అనుభూతి కలిగిందంట. ఆ స్పర్శ ఆయనను పూర్తిగా నిస్సహాయాన్ని చేసిందంట. అలా స్వామి విజ్ఞానానంద తన బలాన్నంతా, శారీరక బలాన్ని కోల్పోయాను అన్న భావన కలిగిందంట. ఆనంద పారవస్య స్థితిలోకి వెళ్ళిపోయారంట. శరీరం అంతా గగురు పొడిచిందంట. ఆ స్వామి విజ్ఞానానందను స్వామి రామకృష్ణ పరమహంస వదిలిపెడుతూ, బాగుంది, నువ్వే గెలిచావు అంటూ రామకృష్ణ పరమహంస విజ్ఞానానందను ప్రశంసించారంట. అప్పుడు స్వామి విజ్ఞానానంద ఆశ్చర్యపోయారంట. ఆనందం అలలుగా ఎగసి ఆయనను ముంచెత్తి వేసింది. గురుదేవులేమిటి, నన్ను కుస్తీ పట్టమని అడగడం ఏంటి? నాతో కుస్తీ పట్టి ఆయన నువ్వే గెలిచావు నన్ను ప్రశంసించడం ఏమిటి అని ఆ అనుభూతితో ఆయన ఆనంద పారవస్యులు అయ్యారంట స్వామి విజ్ఞానానంద. శ్రీ రామకృష్ణులు మరలా స్వామి విజ్ఞానానందను స్వామి రామకృష్ణ పరమహంస వీపు తడుతూ, నాతో ఇక్కడకు తరచూ వస్తూ ఉండు, ఒకసారి వస్తే చాలదు అన్నారట. తర్వాత కొన్ని మధుర భక్ష్యాలను ప్రసాదంగా ఇచ్చారట స్వామి విజ్ఞానానందకు. ఎవరు? రామకృష్ణ పరమహంస. తర్వాత కొన్ని మధుర భక్ష్యాలు ఇచ్చిన తర్వాత కలకత్తాకు ఈయన తిరిగి వచ్చేశారు. ఎవరు? స్వామి విజ్ఞానానంద. మత్తిల్లినట్లున్న ఆ ఆనందానుభూతి రోజుల తరబడి ఆయనలో నిలిచిపోయిందంట. అంటే ఈయన కుస్తీ పట్టిన అనుభూతి ఆ స్వామి విజ్ఞానానందలో రామకృష్ణునితో సంగమము చాలా రోజుల వరకు గుర్తుండిపోయిందంట.
శ్రీరామకృష్ణుల వారు శ్రీ స్వామి విజ్ఞానానందలో ఆధ్యాత్మిక శక్తిని ప్రసరింపజేశారు ఆ విధముగా అని ఆయన అనుభవపూర్వకంగా గ్రహించారట. శ్రీరామకృష్ణులు కాలాంతరంలో విజ్ఞానానంద స్వామిని గురించి అతడు పూర్వజన్మలో శ్రీకృష్ణుడితో కుస్తీ పట్టినవాడు, సామాన్యుడుగాడు అన్నాడట. అంటే జాంబవంతుడు అంట ఆయన జన్మ అని రామకృష్ణుల వారు విజ్ఞానానంద స్వామిని ప్రశంసించారట. అంటే పూర్వజన్మలో ఈ విజ్ఞానానంద స్వామి జాంబవంతుడు, అందుకే అతడు మంచి యోధుడు, దేహదారుఢ్యము కలవాడు అని చెప్పారట. సన్యాసం స్వీకరించడానికి మునుపు విజ్ఞానానంద స్వామి పేరు హరిప్రసన్న చటోపాధ్యాయ. ఆయన 1868 సంవత్సరంలో అక్టోబర్ నెల 30వ తేదీన ఉత్తరప్రదేశ్లోని యటావాలో జన్మించారు. ఒకసారి ఈ హరిప్రసన్న చాలా కాలం దక్షిణేశ్వరం రాకపోతే గురుదేవులైన రామకృష్ణ పరమహంస వారు అతడి కోసం కబురు పంపారు. అతడు రాగానే అంత దీర్ఘకాలం పాటు ఎందుకు కనిపించలేదని అడిగారు. హరిప్రసన్న చెప్పారంట, నాకు రావాలి అనిపించలేదు, దానికి తోడు ధ్యానం చేయడానికి ఎంత ప్రయత్నం కుదరటం లేదు అని దాపరికం లేకుండా చెప్పారట. అందుకు గురుదేవులు, ఏమిటి నువ్వనేది ధ్యానం చేయడం కుదరటం లేదా? ఏమిటి నువ్వనేది ధ్యానం చేయడం కుదరటం లేదా అని ఆశ్చర్యంతో రామకృష్ణ పరమహంస స్వామి విజ్ఞానానందను అడిగారంట. కొన్ని క్షణాలు ఊరుకొని ఆయన నా దగ్గరకు రా అని స్వామి విజ్ఞానానందను పిలిచారట. ఈ స్వామి విజ్ఞానానంద రామకృష్ణ పరమహంస వద్దకు వెళ్ళగానే నాలుక తెరవమన్నారట. స్వామి విజ్ఞానానంద నాలుక తెరవగానే తన వేలితో నాలుక మీద ఏదో ఆకృతిని గీశారంట. వెంటనే స్వామి విజ్ఞానానంద శరీరమంతా వణకటం మొదలుపెట్టిందంట. ఆయన మనసులో, స్వామి విజ్ఞానానంద మనసులో వర్ణనాతీతమైన ఆనందం కలిగిందంట. ఆ తర్వాత రామకృష్ణ పరమహంసల వారు స్వామి విజ్ఞానానందతో ఏం చెప్పారంట, నీవు పంచవటికి వెళ్ళి ధ్యానం చేయి అని అన్నారట. ఆయన సూచన అనుసరించి స్వామి విజ్ఞానానంద నెమ్మదిగా పంచవటి వైపుగా కదిలారట. గురుదేవుల స్పర్శ వలన కలిగిన ఆనందపు మత్తులో అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయారంట. ఏదో విధంగా అక్కడికి చేరి ధ్యానానికి కూర్చున్నారంట. వెనువెంటనే బాహ్యస్మృతి కోల్పోయారంట. ఎవరు? స్వామి విజ్ఞానానంద. మానసికంగా మామూలు స్థితికి వచ్చేటప్పటికీ గురుదేవులు ఈ స్వామి విజ్ఞానానంద పక్కన కూర్చొని కనిపించారంట. ఆయన తమ చేతులతో విజ్ఞానానంద శరీరాన్ని, స్వామి విజ్ఞానానంద శరీరాన్ని రుద్దుతూ ఉన్నారంట. ఆయన ముఖం దివ్య తరహాసంతో తేజరిల్లుతూ ఉంది. నేను ఇంకా దివ్యోన్నత స్థితిలోనే ఉన్నాను అని శ్రీ విజ్ఞానానంద స్వామి చెప్పారంట. ఎలా ఉంది నీ ధ్యానం అని రామకృష్ణ పరమహంసల వారు విజ్ఞానానందాన్ని అడిగారంట. చాలా బాగున్నదండి అని జవాబిచ్చారంట స్వామి విజ్ఞానానంద. ఇక నుంచి ఎప్పుడు నీ ధ్యానం గాఢంగానే ఉంటుంది అంటూ మళ్ళీ నీకేమైనా దివ్యదర్శనం కలిగిందా అని అడిగారంట. నాకు కలిగిన అనుభవాన్ని, అంటే విజ్ఞానానందకు కలిగిన అనుభవాన్ని గురుదేవులకు చేతనైనంత స్పష్టంగా వివరించారంట. ఆ రోజు ఆయన విజ్ఞానానందతో రామకృష్ణ పరమహంస చాలాసేపు మాట్లాడారంట. ఆ తర్వాత ఎన్నో ఆధ్యాత్మిక సూచనలు ఇచ్చారట. ఆ పైన గురుదేవులకున్న ప్రేమకు, దయకు స్వామి విజ్ఞానానంద పరవశులయ్యారట. శ్రీరామకృష్ణుల వాత్సల్యానికి ఆ వదులు లేవు అని చెప్పారు. ఆ తర్వాత శ్రీ రామకృష్ణ పరమహంస గురుదేవులు ఇట్లా చెప్పారట, నీవు స్త్రీలతో ఎన్నడూ సాంగత్యం పెట్టుకోకు అని విజ్ఞానానంద స్వామిని హెచ్చరించారంట. నువ్వు జగన్మాతకు చెందినవాడివి, అమ్మకు చెందినవాడివి, నువ్వు ఆమె పనిని ఎంతో చేయవలసి ఉంది, అందుకనే జాగ్రత్తగా ఉండమని చెబుతున్నాను అని హరిప్రసన్న అని ముందు పేరు ఉంది కదండి స్వామి విజ్ఞానానందకు, ఆయనతో చెప్పారంట. గురుదేవులతో ఎక్కువ కాలం గడపకపోయినా ఆయన హృదయం ఆయన అపార అనుగ్రహానికి పాత్రతమైంది. 1892వ సంవత్సరంలో ఈయన స్వామి విజ్ఞానానంద సివిల్ ఇంజనీరింగ్లో పట్టభద్రుడు కాగానే హరిప్రసన్న అనే స్వామి విజ్ఞానానందకు ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్లో జిల్లా ఇంజనీరింగ్గా ఉద్యోగం వచ్చిందంట. ఆ ఉద్యోగంలో ఉన్నప్పుడే అతడి ఆధ్వర్యంలో వారణాసి ఘాజీపూర్ రోడ్డు నిర్మించబడిందంట. వివేకానంద స్వామిచే అత్యంత గౌరవ ప్రపత్తులతో కీర్తింపబడిన ఘాజీపూర్ మహాయోగి
పవహారి బాబాను హరిప్రసన్న ఈ కాలంలోనే కలుసుకున్నాడంట. ప్రతి నెల రామకృష్ణ మఠానికి అతడు 60 రూపాయల విరాళము పంపేవారట. సోదర శిష్యులు ఒక్కొక్కప్పుడు అతడిని కలుసుకోవడం జరిగేది. జబ్బు చేసినప్పుడు వారు అతని వద్దనే ఉండేవారు. అతడు కూడా వారిని శ్రద్ధాశక్తులతో సేవించేవారు. 1898 సంవత్సరం డిసెంబర్ 9 తేదీన బేలూరు మఠం భవనాలు హరిప్రసన్న నిర్మించారు. హరిప్రసన్న అంటే మన స్వామి విజ్ఞానానంద. హరిప్రసన్న అని పిలువబడే శ్రీ స్వామి విజ్ఞానానంద 1899 సంవత్సరం మే 8వ తేదీన సన్యాస దీక్ష స్వీకరించి విజ్ఞానానంద స్వామి అని పేరుతో సుప్రసిద్ధుడు అయినారంట. ఈయన శ్రీరామకృష్ణ పరమహంస వారి చేత కుస్తీ పట్టించుకున్న పూర్వజన్మలో ఈయన జాంబవంతుని అవతారమని రామకృష్ణులు చెప్పిన అంశ ఉన్న ఈయన పేరు పూర్వనామము హరిప్రసన్న. పూర్వనామం హరిప్రసన్న అంటే వాళ్ళ తల్లిదండ్రులు పెట్టిన పేరు హరిప్రసన్న. ఇంజనీరింగ్ చదివి మంచి ఉద్యోగం సంపాదించుకున్నాక రామకృష్ణ పరమహంస ఆధ్వర్యం ఆయన సమక్షంలో చేరాక ఈయన ఆజన్మ బ్రహ్మచారిగా ఉంటూ కాళీమాతకు సేవలు చేసుకుంటూ స్వామి విజ్ఞానానందగా పేరు సంపాదించుకున్న రామకృష్ణ పరమహంసలకు ప్రియమైన శిష్యుడు. విజ్ఞానానందులకు శారదామాత యందు అపారమైన ఆదర అభిమానాలు ఉన్నా కలకత్తాలో ఆయన ఆమెను సందర్శించిన సందర్భాలు మాత్రం అరుదు. శారదాదేవి బలరాం బోసు ఇంట్లో ఉన్నప్పుడు ఒకరోజు విజ్ఞానానందులు స్వామీజీతో కలిసి అక్కడకు వెళ్ళారు. అప్పుడు శారదామాతకు స్వామీజీ స్వయంగా సాష్టాంగ నమస్కారం చేశారు. గురుమాత కదా, అందుకని. అలహాబాదులో అనగా ప్రయాగలో మఠ నిర్మాణం పూర్తి కాగానే వివేకానంద స్వామి అలహాబాదులో అంటే ప్రయాగలో ఒక కేంద్రం స్థాపించమని విజ్ఞానానంద స్వామికి చెప్పారంట. గంగా, యమున, సరస్వతి నదుల సంగమ స్థానం కావటం చేత ఈ నగరం ప్రధాన యాత్రా స్థలాల్లో ఒకటిగా సుప్రసిద్ధమైనది. విజ్ఞానానంద స్వామి 1900 సంవత్సరంలో ప్రారంభంలో బేలూరు మఠం నుంచి అలహాబాదుకు చేరుకున్నారు. అలహాబాదు చేరిన కొత్తలో ఆయన నిత్యము సూర్యోదయానికి ముందే 3 నదుల సంగమ స్థానమైన త్రివేణి అంటే 3 జడల అని అర్థం. అంటే మనం జడ వేసినప్పుడు 3 పాయలను ఒకటిగా చేరుస్తాం కదా, అలా నది 3 పాయలుగా కలిసి ఉన్న ప్రదేశాన్ని త్రివేణి సంగమం అని అంటారు. ఒకరోజు త్రివేణి మాత అందమైన చిన్న బాలిక రూపంలో 3 జడలతో కనిపించి అంతర్ధానమైందట. ఈ దృశ్యము విజ్ఞానానంద స్వామిని పరవశుణ్ణి చేసింది. ఈ దివ్య దర్శనాన్ని గూర్చి విన్నప్పుడు బ్రహ్మానంద స్వామి ఇది యథార్థమైనది అని ధృవపరిచారంట. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయ సంస్థాపకుడు పండిత మదనమోహన మాలవ్య విజ్ఞానానంద స్వామి సజీవ వేదాంత తత్వప్రతినిధిగా దర్శించి ముగ్ధులైనారు. ఒక వేదాంత గ్రంథం మీకు బ్రహ్మజ్ఞానం కావాలంటే జనసందోహాన్ని విషసర్పం వలె, మృష్టాన్న భోజనాన్ని విషం వలె, కామాన్ని పిశాచం వలె విసర్జించాలి అని చెప్పిందంట, ప్రవచిస్తుందంట. విజ్ఞానానందులు ఈ బాధను అక్షరాలా పాటించారు. అంటే ఏమిటి? జనసందోహాన్ని వదిలిపెట్టారు, కామాన్ని వదిలిపెట్టారు, అంటే తర్వాత భోజనం అంటే సంతృప్తికరమైన మంచి మృష్టాన్న భోజనం అంటే విందు భోజనాన్ని వదిలిపెట్టారంట. అలహాబాదులో ఒకసారి ఆయన ఒక సన్యాసితో కలలో కూడా నేను స్త్రీలను ఎవరిని చూడలేదు. నా 53 ఏళ్ల జీవితంలో జగన్మాత తన సమ్మోహనాకృతిని నాకు చూపలేదు అని చెప్పారట. అంటే ఆ జగన్మాతను ఈయన పూజించినప్పుడు కూడా చిన్న బాలిక రూపంలో 3 జడల రూపంలో ఆమె అతనికి ఎక్కడ త్రివేణి సంగమంలో సాక్షాత్కరించిందంట. కానీ పరిపూర్ణ యువతిగా మాత్రం జగన్మాత ఈ విజ్ఞానానంద స్వామికి దర్శనము ఇవ్వలేదు, ఎంత ఉపాసన చేసినా అని ఆయన అనుభవంలో చెప్పారంట.
ఆయన అనుభవాన్ని పంచుకున్నారంట శిష్యులతో. బేలూరు మఠ సన్యాసులలో 1937వ సంవత్సరంలో ప్రసంగిస్తూ ఇట్లా అన్నారు: ఆలయంలోని శారదామాతను గౌరవించినట్లు స్త్రీలను గౌరవించండి. ఆమె గురుమాత కదా, అలాగే మీరు అందరూ కూడా స్త్రీలను గౌరవించండి. వారు జగన్మాత యొక్క అంశలు. మీరు సన్యాసులు కనుక వారికి దూరం నుండి నమస్కరించండి. శ్రీరామకృష్ణ సన్యాస వ్యవస్థకు అధ్యక్షులైనప్పుడు ఆయన అనేక మంది స్త్రీలకు మంత్రోపదేశం చేసి వారి పట్ల ఆదర అభిమానాలు చూపారు. ఒకసారి ఒక భక్తురాలితో ఆయన, శారదామాతను ఆర్తితో పిలిస్తే నీకు సర్వం సిద్ధిస్తుంది. అనుగ్రహం చూపే విషయంలో శ్రీరామకృష్ణులు చాలా జాగ్రత్త వహించేవారు. కానీ అమ్మ శారదామాత అత్యంత దయార్థ హృదయం. ఆమె అనుగ్రహం చేతనే నేను సర్వం సాధించాను. బ్రహ్మవాదుల సంఘం భవనంలో విజ్ఞానానందులు రోజుకు 15 గంటల చొప్పున 10 సంవత్సరాల పాటు కఠోర సాధన ఆచరించారు. 1937వ సంవత్సరంలో శ్రీరామకృష్ణ సంఘ వ్యవస్థకు విజ్ఞానానంద స్వామి సర్వ అధ్యక్షులు అయినారట. ఈ విజ్ఞానానంద స్వామి వారికి రామకృష్ణుల వారు చెప్పారట, నువ్వు శారదామాతనుగాన అనుగ్రహం పొందావంటే, నీకు పరిపూర్ణ అనుగ్రహం ఆమెది దొరికిందంటే నీవు నీ జన్మ ధన్యమైనట్లే. ఆమె సహకారంతో నీవు ఈ సన్యాస దీక్షను ముందుకు కొనసాగించు అని చెప్పారట. ఆ విధంగా శారదామాత యొక్క అనుగ్రహంతో విజ్ఞానానంద స్వామి తన యొక్క సన్యాస దీక్షను సంపూర్ణంగా కొనసాగించారట. ఈ స్వామి విజ్ఞానానంద భగవంతుడు ఎవరినైనా కొంతకాలమే కదా, మానవుడుగా పుట్టిన వాళ్ళు ఎవరైనా కొంతకాలం అవతారము తీసుకున్నప్పుడు భూమి మీద తాము వచ్చిన పని పూర్తవగానే తిరిగి తాము వెళ్ళిపోవలసిందే కదా. అలాగే ఈయన మహాసమాధి ఎప్పుడు చెందారంటే, భగవంతుడు తన సంకల్పం నెరవేర్చేందుకు కొంతమందిని ఎన్నుకుంటాడు కదా, వారి ద్వారా తాను ఏమి చేయాలో ఎంతకాలం చేయాలో ఆయనే కూడా నిర్ణయిస్తారు. శ్రీరామకృష్ణులు విజ్ఞానానందులతో, నువ్వు జగన్మాతకు చెందినవాడివి, ఆమె కోసం నువ్వు ఎంతో పని చేయవలసి ఉన్నది అని చెప్పారు. విజ్ఞానానంద స్వామి తమ గురువు ఆజ్ఞ ప్రకారము ఆయన తమ ప్రసంగాల కంటే మిన్నగా పవిత్రతామయము, వైరాగ్య సంపన్నము, ఆదర్శవంతమైన తమ జీవితం ద్వారా అనేక మందికి బోధించారు. బ్రహ్మచర్యము ఉండాలి, విషయాల పట్ల అనాసక్తి కలిగి ఉండాలి, భోగ విషయాల పట్ల అనాసక్తి ఉండాలి, ఆహార విహారాలలో నియమం పాటించాలి అని ఆయన బోధనల ద్వారా ప్రజలందరినీ ఉత్తేజితం చేశారు. ఆయన 1938వ సంవత్సరము ఏప్రిల్ 25వ తేదీ సోమవారం మధ్యాహ్నము 3:20 నిర్యాణం చెందారు. ఒక రాతి పేటికలో ఆయన దేహాన్ని, స్వామి విజ్ఞానానంద దేహాన్ని ఉంచి, ఒకప్పుడు ఆయన త్రివేణి మాత దర్శనం పొందిన పుణ్యజలంలోనే దానిని నిమజ్జనం చేశారు. భగవంతుడు అంటే కల్పిత వ్యక్తి కాదు, మతం అంటే భగవత్ సాక్షాత్కారమే అనే సత్యాన్ని విజ్ఞానానందుల జీవితం నిరూపిస్తుంది. మరి యొక్క సమయంలో ఒక సన్యాసి స్వామిని, గురుదేవులను, మీరు ఇప్పుడు కూడా చూస్తున్నారా అని అడిగారంట. అందుకు విజ్ఞానానంద స్వామి శ్రీరామకృష్ణుల చిత్రపటం చూపిస్తూ ఇట్లా అన్నారట, గురుదేవులు అక్కడ ఉన్నారు, ఆయన నిరంతరం నా చెంతనే ఉన్నారు, అవసరమైనప్పుడల్లా నేను ఆయనను దర్శిస్తుంటాను, గురుదేవులే నాకు త్రోవ చూపుతూ ఉన్నారు అని చెప్పారంట. జై శ్రీరామకృష్ణ, నమో నమః. జై శ్రీరామకృష్ణ, నమో నమః. జై శ్రీరామకృష్ణ, నమో నమః.